దేవునికి స్తోత్రము కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి జై. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, మన యేసు స్వామికి, మన యేసు స్వామికి స్తోత్రం. అందరం ప్రభుని స్తుతించాలి. అందరూ ప్రభుని స్తుతించాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మనకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ఈరోజు కావాల్సిన కృపను మరి దేవుడు అనుగ్రహించి నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఈరోజంతా మీకు శుభం కలుగును గాక, లాభము కలుగును గాక. మరి ఈరోజంతా కృపచేత మనం బ్రతికించినట్లుగా స్తోత్రం చెప్దాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సంవత్సరాలు జరుగుతుండగా నా ప్రభు నూతన కార్యాలు జరిగించునుగాక. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న విషయంలో కూడా దేవుడు జీవిత భాగస్వాములను దయచేయనుగాక. సంతానం లేకుండా బాధపడుతున్న వారికి కూడా సంతానము దయచేయనుగాక. సొంత గృహాలు లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొందరు. అద్దెళ్ళల్లో ఉండి నెమ్మది లేదు, సమాధానం లేదు. నా ప్రభు మరి మంచి విశాలమైన స్థలంలో సొంత గృహాలు దయచేయనుగాక, సొంత వాహనాలు దయచేయనుగాక. మీ గర్భాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. గొప్ప చదువులు, మంచి మరి విద్యతో నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇతర దేశాల్లో మీ పిల్లలు మరి ఉద్యోగాలు చేసి మరి గొప్పగా ఉందురుగాక. మరి అనారోగ్యంగా ఉంటున్న వారు దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయనుగాక. ప్రియులారా, మరి మన ఎండల నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి మరి నూతన వసంతాన్ని కూడా దయచేయబోతున్నాడు. వర్షకాలాన్ని మన చక్కటి వర్షాలు మరి దేవుడు దయచేసి మరి మనుషులందరినీ తృప్తిపరచున్నట్లుగా, అలాగే మన దేశాన్ని బట్టి, దేశ నాయకులను, పాలకులను బట్టి, దేశ ప్రజలను బట్టి, దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి, మళ్ళీ సాంఘిక సేవను బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ప్రతిరోజు వస్తున్నట్టు యొక్క డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో పాల్గొంటూ మరి ఈ మధ్యలో చాలామంది మరి పాల్గొంటూ ఉంటున్నారు. ఇంకా మీకు తెలిసిన వారికి కూడా, నెలవైన వారికి, తెలిసిన వారికి మీరు ఈ లింకులు పెట్టండి. మరి పరిచయ కొరకు ప్రార్థిస్తూ ఉండండి. మీ ప్రార్థనలు తెలియజేస్తూ ఉండండి. సహకరిస్తూ కూడా ఉండండి. సరే, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూద్దామండి వాక్యం. సరే, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఇర్మియా గ్రంథము మూలవాక్యం చదువుకుందామండి. మూలవాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియులారా, మరి యెహోవా గాగల జనులు ధన్యులు కదా. ఇంకో చోట కూడా ఉంటుంది, యెహోవాను నమ్ముకుని వాడంట
ధన్యుడు. మరి నమ్ముకుని వాడు ధన్యుడు కాడు. యెహోవా వానికి ఎలా ఉంటాడు? నమ్ముకున్న వాడికి ఆశ్రయముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఎంత కష్టమో నమ్ముకోవడం. నేను గత కొన్ని రోజులను బట్టి ఆలోచిస్తూ ఉన్నాను. ప్రభు నమ్ముకోవడం ఓ ఎత్తు అయితే, నమ్ముకున్న తర్వాత మరి కాపాడుకోవడం కూడా నమ్ముకోవడం కంటే అదో ఎత్తు, ఇంకొక ఎత్తు. అర్థమవుతుంది కదండి? నమ్ముకోవడం ఎత్తు అయితే, నమ్ముకున్న తర్వాత ఆ రక్షణను, మరి ఆ కృపను, ఆ భాగ్యాన్ని, నమ్ముకున్నాం అని చెప్పుకునే ఆ భాగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంత ఎత్తు. ఇదే ఎత్తు అంటే దీనికంటే ఎత్తు అయింది. అందుకే మధ్యలో ప్రభును వదిలేస్తున్న వారు ఉన్నారు, హత్తుకుంటూ బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. ప్రియులారా, మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుండి నేను చదువుతానండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుండి 56 వరకు. హల్లెలూయా. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరెతు దగ్గర ఓడకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి, ఎవరు వీళ్ళు గుర్తుపట్టారు? ఆయన యేసయ్యను గుర్తుపట్టారు. ఆయనను వెంబడిస్తున్నవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్ముకుంటే ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉంటారు. మరి ఇక్కడ వారు అవతలకు వెళ్ళి గెన్నెసరెతు దగ్గర ఓడకు వచ్చి దరిపట్టిరి. అక్కడ వచ్చినప్పుడు, ఆ దరికి వచ్చినప్పుడు వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి, ఆయన జనులు గుర్తుపడతారు ఆయన్ని. అందుకే ధన్యులు అంటారు. ఆయన నమ్ముకున్నవాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యులు. ఆయన గుర్తుపట్టారు, ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని దిగిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములోను, పట్టణంలోను, పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుమని ఆయనను వేడుకొనిచుండిరి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారే, మరి ఇక్కడ ఆయనను గుర్తుపట్టారు కదా, ఆయనని గుర్తుపట్టి పొలోమని జనాలు ఆయన దగ్గరకు వచ్చి గుర్తుపట్టారు. ఆయన మరి సరే, ప్రజల గురించి చెప్తాను. ఎందుకు? యెహోవాను నమ్ముకున్నవాడు వారు ధన్యులు. నమ్ముకున్న వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆశ్రయదుర్గంగా ఉంటాడు. వాళ్ళందరూ మరి ఈయన యేసు, ఈయన అని గుర్తుపట్టి వెంబడించారు. రోగులందరూ తీసుకుని వచ్చారు. వారు కోరుకుంటున్నారు, అయ్యా జస్ట్ వీ వాంట్ టు టచ్ యువర్ గార్మెంట్, మీ వస్త్రపు చెంగులు జస్ట్ ముడితే చాలయ్యా, కొద్దిగా మరి మేము మీ వస్త్రాలు ముడతామయ్యా. ముట్టుకున్న వారందరూ బాగుపడ్డారు. మరి ముట్టిన ఆయన కూడా అనేకులను బాగు చేశారు, స్వస్థపరిచారు. ప్రియమైన దేవులారా, మరి ఉదయకాల సమయంలో ఆయనను నమ్ముకున్న వారికి ఆయన యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. యెహోవా షమ్మా, ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆయన విడిపించే దేవుడు, ఆశ్రమంగా ఉండే దేవుడు. ఆ ప్రజలందరినీ దేవుడు పిలవలేదు, ఆయనను వెంబడించారు, నమ్ముకున్నారు. అందుకే ధన్యులయ్యారు. ఉదయకాల సమయంలో యెహోవాను నమ్ముకొని మీరందరూ ధన్యులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరే నమ్ముకున్నారా? బలవంతం చేశారా? ఎవరో బలవంతం చేయడం కాదు, మీకు మీరు కానీ ప్రభువును అంగీకరించారంటే మీకంటే మరి ధన్యులు ఎవరు
లేరు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నాకు నేనుగా ప్రభు ఆకర్షించాడు, వెళ్ళిపోయా. నా జీవితం ధన్యమైపోయింది. నీ జీవితం కూడా, మీ జీవితాలు కూడా ధన్యమవునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, అయా ప్రభువానికి స్తోత్రం. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉంటుంది. అవును ప్రభా. అయ్యా ప్రభా, మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేరు అయ్యా, మాకు మేముగానే స్వతహాగా మిమ్మల్ని నమ్ముకున్నాం. అందుకే ఇప్పటి వరకు మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు. ఇక మీదటగా ఉండండి, కార్యాలు చేయండి, స్వస్థతలు అద్భుతాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord.